ఒక రాజుకి నిద్రలో కల వస్తుంది. ఒక్క పన్ను తప్ప నోట్లో ఉన్న పళ్ళు మొత్తం రాలిపోయినట్టు. మరుసటి రోజు ఉదయాన్నే ఒక జ్యోతిష్కుడిని పిలిచి తన కల గురించి చెప్తాడు రాజు. అప్పుడు ఆ జ్యోతిష్కుడు రాజుగారితో, రాజుగారు, ఇది దుస్వప్నం. మీరు చాలా దురదృష్టవంతులు. మీ కుటుంబ సభ్యులందరూ అతి త్వరలో చచ్చిపోతారు. కాబట్టి మీరు ఒక్కరే ఒంటరిగా మిగిలిపోతారు అని చెప్పాడు. అది విన్న రాజుగారు విపరీతమైన కోపంతో వాడిని జైల్లో పడేశాడు. ఆ మరుసటి రోజు స్వప్నాల్ని అర్థం చేసుకునే ఇంకో జ్యోతిష్కుడు వచ్చాడు. రాజుగారు, ఇది చాలా మంచి స్వప్నం. మీరు చాలా అదృష్టవంతులు. మీ కుటుంబ సభ్యులందరికంటే మీరే దీర్ఘాయుషుతో బ్రతుకుతారు అన్నాడు. అది విన్న రాజు సంతోషంతో విలువైన కానుకలు ఇచ్చి ఆ జ్యోతిష్కుడిని సత్కరించాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఇద్దరు జ్యోతిష్కులు ఒకే విషయాన్ని చెప్పారు, కానీ వాళ్ళు చెప్పిన విధానం వల్ల ఒకడికి శిక్ష పడింది, ఇంకొకరికి బహుమానం లభించింది. కాబట్టి మనం మాట్లాడే మాటల ద్వారా ఒకరిని ఇన్స్పైర్ చేయవచ్చు, ఇంకొకరిని డిస్ట్రాయ్ కూడా చేయవచ్చు.